బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి 1 గంట నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వసంత పంచమి సందర్భంగా బాసర అమ్మవారికి నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల తాకిడి ఎక్కువ ఉండే బాసరకు రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామంటున్న కలెక్టర్ అభిలాష్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి. బాసర ముగ్గురు అమ్మలు కొలవైన క్షేత్రం. పైకి సరస్వతి మాత కనిపించిన లోన మహాకాళి మహాశక్తి అవతారం ఇక్కడ దర్శనమై ఉంది. నిర్మల్ జిల్లా కలెక్టర్ వల్ల పట్టు వస్త్రాలు సమర్పించి భక్తిని సాటుకున్నారు. మనతో పాటున్నారు. బాసర అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అధికారికంగా కలెక్టర్గా మీరే ఇవాళ ఒక రికార్డు. ఇటీవల కాలంలో నిర్మల్ ఉత్సవాలు నిర్వహించి రాష్ట్రంలోనే గొప్ప ఐఏఎస్గా పేరు తెచ్చుకున్న మీరు బాసరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏదైనా రెవల్యూషన్ డిసిషన్ తీసుకోవడానికి ఏమైనా ఆసక్తి చూపవచ్చు కదా? ఇది 2 రోజు వసంత పంచమి ముహూర్తం కాబట్టి నిన్న ఇంకా ఈరోజు చాలా హెవీ రష్ మన చూడడం జరిగింది. దీంట్లో మన ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అడిషనల్గా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు నిన్న అండ్ ఈరోజు 1000+ సేవాదార్స్ డిఫరెంట్ షిఫ్ట్స్లో రావడం జరిగింది. వాళ్ళతో పాటు భక్తులతో పాటు చిన్న పిల్లలు వస్తున్నారు, ముస్లిం వాళ్ళు ఉంటారు కాబట్టి ముస్లిం వాళ్ళ కోసం క్యూ లైన్స్లో బెంచ్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. పిల్లల కోసం మిల్క్ అవన్నీ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వాటర్ అవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. మన క్యూ లైన్ ఇప్పుడే చూసి నేను మన ఇద్దరు చూసి వచ్చాము కాబట్టి ఇది అవన్నీ జనరల్ ఫెసిలిటేషన్ వాళ్ళ క్యూ లైన్స్కి. అడిషనల్గా బేబీ ఫీడింగ్ రూమ్ సెంటర్స్ కూడా 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిసరలో దాదాపు 25 టాయిలెట్స్ ఉన్నాయి. అడిషనల్గా కొన్ని టెంపరీ బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుడి చాలా పాత గుడి. యాక్చువల్లీ అక్షరాభ్యాసం ఒక ప్రాసెస్. సో మామూలుగా ఏమవుతుంది అంటే మామూలుగా ఎవరైనా అమ్మవారి దగ్గర పోయి ముఖం చూసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇది తేడా, వేరే గుడి లాగేది లేదు. ఇక్కడ ఎవరైనా రావాలి అంటే వచ్చినా వాళ్ళు 10-15 మినిట్స్ అక్షరాభ్యాసం చేసి తర్వాత ముఖం చూసి తర్వాత వెళ్ళిపోతారు. సో ఒక్కొక్క గ్రూప్కి కనీసం 10-15 మినిట్స్ డెఫినెట్గా పడుతుంది. సో మన ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ కోసం, ఎందుకంటే ఇప్పుడు ఇది రష్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ మన అడిషనల్గా హాల్స్ అదే ఒక ప్లాన్ ఉంది. అది చేస్తేనే ఇంకా బెటర్, ఫాస్ట్గా అవుతుంది. నేను అదే మీరు సమస్యలన్నిటి చూశారు, గ్రౌండ్ లెవెల్లో ఏ ఇబ్బందులు చూశారు. బాసర్లో కూడా ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి ఒక గొప్ప కల్చర్ని తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయకూడదు అంట. డెఫినెట్గా చేయాలి, చేయకూడదు ఎట్లా అవుతుంది? బాసరాకి ఒక చరిత్ర ఉంది, బాసరాకి ఒక హిస్టరీ ఉంది, నిర్మల్కి ఒక ఇంపార్టెంట్ పార్ట్ బాసరా ఉంది. సో డెఫినెట్గా దీంట్లో కూడా బ్లూ ప్రింట్ స్టడీ చేసి ఇక్కడ అడిషనల్గా ఎక్కడ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. డార్మిటరీస్ కావచ్చు, స్టే హౌసెస్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఇంకా ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ మీద మన ఇప్పుడు ప్లాన్ కూడా చేస్తున్నాము. అదే మన గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోతున్నాము. అండ్ మన మినిస్టర్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. మేడం సలహాతోటి కూడా ఇది అవన్నీ జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ కనపడుతుంది. ఇవాళ పట్టు వస్త్రాలు మీరు సమర్పించారు అధికారికంగా. వాస్తవంగా ఆనవాయితీ అంటే వాస్తవంగా ఆనవాయితీగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ వస్తుంది అంటే దీనికి కూడా ఎమ్మెల్సీ కోడ్ ఉంటుందా? కాదండి, యాక్చువల్లీ ఏమైంది అంటే ఇది అంటే నేను ప్రాసెస్ చెప్తాము. మినిస్టర్ గారు రావాల్సింది అండ్ మేడం ఎలక్షన్ కమిషన్కి రాశారు. మేడంకి పర్మిషన్ కూడా వచ్చింది, కానీ పర్మిషన్ చాలా లేట్ వచ్చింది. ఇది పట్టు వస్త్ర ఒక ముహూర్తం లోపే చేయాలి. సో ఇది పర్మిషన్ లేట్ వల్ల గవర్నమెంట్ నుంచి ఎవరైనా నామినీ ఇక్కడ రాలేకపోయారు కాబట్టి పట్టు వస్త్ర ఖచ్చితంగా ట్రెడిషనల్గా చేయాలి కాబట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి నామినీ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక నార్మల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. మీరు అదృష్టంగా భావిస్తున్నారా? అమ్మవారు ఎట్లా పిలిచారో అట్లాగే వచ్చాము. సో డెఫినెట్గా హ్యాపీ ఉన్నాము. నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ అభిప్రాయం ఇది. అంటే బాసరలో కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమైన అభిప్రాయం ఆమె నుంచి వ్యక్తమవుతుంది. దానికి అనుగుణంగా వచ్చేసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ దృష్టికి కొంత బ్లూ ప్రింట్ని కూడా చీచిస్తున్నామనే మాట వస్తుంది. మొత్తం మీద బాసరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుందనే మాట కలెక్టర్ నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.